జనరల్గా దేవదాస్ అనగానే మనం ఏమనుకుంటానంటే చేతిలో బాటిల్ పక్కన కుక్క పిల్ల ఉంటుంది అనుకుంటాం కదా, ఆ దేవదాస్ కాదు. ఇట్లాంటి వాళ్ళకి చాలామంది స్టూడెంట్స్కి మీరు లెక్చరర్గా ఉంటూ యాక్టింగ్ నేర్పించి చాలామంది హీరోస్ మీ శిష్యులే. పూరి జగన్నాథ్ వాళ్ళు నాకు డైరెక్ట్గా స్టూడెంట్స్ కాదు. రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. హ్యాపీ అనిపించినా లేకపోతే కష్టం అనిపించినా మీరు సుమతో చెప్పుకుంటారా, రాజీతో చెప్పుకుంటారా? నేను మా ఆవిడతో చెప్పుకునేవాడిని అచ్చా. ఉన్నంతకాలం. ఇప్పుడు ఆవిడ లేదు కనుక నేను చీకట్లో చెప్పుకుంటాను. చీకట్లో ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చింది? చీకట్లోనే ఆవిడ ఉంటుంది కనుక. అంటే కొడుకు కోడలికి చెప్పుకోవడం మీ దృష్టిలో నాటకాల్లో నటించడం కష్టమా, సినిమాలో నటించడం కష్టమా? ముందు వాడికి ప్యాషన్ ఉండాలి. ఓకే. ఆడపిల్ల పట్ల ఎలాంటి పిచ్చి ఉంటుందో అలాంటి పిచ్చి ఉండాలి. ఏది మీరు వచ్చిన కానీ ఆడపిల్లలు అని ఇలాగే ఆడ గురించే చెప్తారు, మగాళ్ళు కాదా? ఆడపిల్ల లేకపోతే మీకు ప్రపంచం లేదు. సుమా మీ కోడలు, షీఈస్ టాప్ యాంకర్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మీకు కోడలు అవ్వకముందు అమ్మాయి అంత పెద్ద స్టార్ కాదు. ఆ అమ్మాయిలో ఏం నచ్చి మీరు అమ్మాయిని కోడలుగా చేసుకున్నారు? రాజీవ్ కన్నా ముందు ప్రేమించిన వాడు నేనే. మీ ఈటీవీలో